సమావేశానికి పిలవడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది. అది ఏంటంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత ముగ్గురు వారి పార్టీ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశంలో పాల్గొంటూ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పైన తమ అక్కసులు వెలగక్కుతూ ఉన్నారు. ఏంటిది అంటే ఆ ఓడిపోయిన అనే భావన లేదు. ఇంకా మేము అధికారంలో ఉన్నాము, ఇంకా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనే ఒక ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చదువుకున్న ఫారెన్లు అని చెప్తా ఉన్నాడు. కానీ ఆయన భాష చూస్తే మాత్రము చదువుకోవడానికంటే చాలా అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది అంటే ప్రజాస్వామ్య పరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగిస్తూ ఉంది. అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కనకము సింహాసనమున సునకమును కూర్చుండబెట్టే శుభలగ్నమున అంటే ఏంటిది? బంగారు సింహాసనం మీద కుక్కని తీసుకొచ్చి కూర్చుండబెట్టిన తర్వాత మంచి ముహూర్తమున వెనుకటి కూడా మాను పాత గుణాలు ఏం మారుతాయి అనే భాషతో మాట్లాడతాం. అంటే ఇక్కడ శునకం అంటే కుక్క ఎవరు? రేవంత్ రెడ్డి కుక్కనా? మరి మీ నాన్న ఏంది? మనిషి. మీ నాన్న మాట్లాడిన భాష ఏముంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏముంది? మీ నాన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, సభలలో మాట్లాడుతూ మోడీ గీడి అంటాడు. ఒక దేశ ప్రధాని పట్టుకొని మోడీ గీడి అంటాడు. నువ్వేమో రాహుల్ గాంధీని పట్టుకొని వాడెంత పీకుడు కాడా అంటావు. పేపర్లలో ఎవరైనా ప్రజల సభలలో ప్రజలు కొద్దిగా సందడి చేసి సప్పుడు మాట్లాడితే మీ సంగతి అంతా మాకు తెలుసు, మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలుసు, మీ సంగతి అంతా ఏంది, మా వాళ్ళు పొట్టు కొడతారు, తన్ని పారేస్తారని చెప్పి ఒకవైపు మాట్లాడతారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పట్టుకొని గజ దొంగ అంటివి, దొరికిన దొంగ అంటివి, ఆంధ్రులు అంతా కూడా లంకలో కొట్టిన రాక్షసులే అంటివి. పేపర్ వాళ్ళు అడిగితే ప్రశ్నలు ఏ పేపర్ అయ్యాను, ఎవడాను, నువ్వేందా రాదురా ఏందా ఇప్పుడు బుద్ధుందా అనే దిక్కుమాలిన ప్రశ్నే నువ్వు గిట్లా మాట్లాడేది. అంటే దీన్ని బట్టి చూస్తే కుక్క అనే పదానికి సరిగ్గా జరిపోయేది మీ నాన్న చంద్రశేఖరరావు, కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి కాదు. మీ నాన్న పరిపాలించింది బాగుందా? పోనీ మీ నాన్న మనిషి బంగారు సింహాసనం కూర్చుని రాజు అనుకుందాం కొద్దిసేపటికి. కానీ ఆ కనకమ సింహాసనంలో కూర్చున్న మీ నాన్న ఏ మంచి పనులు చేసిండు ఒకసారి చెప్పగలుగుతావా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు పెట్టి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా మేడిగడ్డ కుంగిపోయింది. దానికి బాధ్యత ఎవరు? ఇసుక మీదే కడతారు. అయితే దత్తమైన సదురాన్ని మేస్త్రి అయినా కానీ భూమి గట్టిగా వచ్చేదాకా తవ్వి పునాది కడతారు. అట్లాంటిది అంత పెద్ద ప్రాజెక్టు కట్టేటప్పుడు మీ నాన్నకు సోయి లేదు, నీకు సోయి లేదు, నువ్వు చదువుకున్నవి, మీ బావ 6 అడుగుల పొడుగండి కానీ అసలు అని బుద్ధి పెరగలేదు. ఇట్లాంటి వ్యక్తులంతా జమ అయిపోయి జోకర్గాళ్ళు, మాటకారులు, కట్టెతుపాకి నాయకులంతా కూడా జమ అయిపోయి రేవంత్ రెడ్డికి మరి ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ప్రజల సొమ్ము అంతా తీసుకుపోయాడు కట్టి కమిషన్లు కొట్టి మీరు అందరూ కోటీశ్వరులు అయ్యి దాన్ని ఇలా నట్టేట పిలిచింది మీరు అందరు కూడా. మరి పరిపాలన మరి మంచిగా ఉందా మీ నాయనది? చెప్పండి. ధరణి పేరు పెట్టి అనేక మంది భూములను కబ్జాల నుంచి తొలగించేసి, కబ్జాల నుంచి తీసేసి, కబ్జకాలం తీసేసి, పేదవాళ్ళ దగ్గర రొడుకున పడేసి, భూస్వాములకు కట్టబెట్టి మీరు అందరూ కూడా కోట్లు లక్షల కోట్లు సంపాదించింది మీరు కాదా? అదేవిధంగా 11 ఎకరాల భూమి మరి అక్కడ మీ పార్టీ ఆఫీస్కు కోకపేట దగ్గర మీ పార్టీ ఆఫీస్కు 11 ఎకరాల భూమి కేవలం 230 కోట్ల భూమిని నువ్వు కేవలం 37 కోట్లకే నువ్వు తీసుకున్నావు కదా. దాని మీద హైకోర్టు మీ నాన్న మీద కేసు బుక్ చేయమని అన్నది కదా.
మరి ఆయన కుక్కనా మీ నాన్న కుక్కనా చెప్పండి మీరు. ఇట్లా చెప్పుకుంటే పోతే ఒకటి కాదు 100 ఉన్నాయి మీ మీద. అసలు అనవసరంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. మీకు ఎడ్యుకేటెడ్ ఆ విధంగా మాట్లాడితే ప్రజలు ఇప్పటికైనా కొంత సానుభూతి ఉంటుంది మీ మీద. లేకపోతే మీరు పిచ్చి కుక్కలను కొట్టండి కొడతారు కేటీఆర్. విద్యార్థులందరినీ కూడా నిర్వీర్యం చేసింది. డబ్బున్న వాళ్ళు డబ్బున్నోళ్ళు అందరూ కూడా వేరే ప్రైవేట్ కాలేజీలోకి పోతున్నారు. పేదవాళ్ళందరూ యూనివర్సిటీలోకి పోతున్నారు. అదేవిధంగా డిఎస్సి పెట్టి టీచర్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవన్నిటికి కలిపితే 2 లక్షల ఉద్యోగాలు. రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా రేపు పొద్దున దాన్ని ఎక్కడ ఇబ్బంది అయిందో చూసి దాని ఆస్తులన్నీ కూడా మళ్ళీ రాబట్టి చేసి కక్కిస్తామన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా కక్కిస్తారు. కక్కించిన తర్వాత ఆ భూమిని స్వాధీనపరచుకొని అదే ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకు దాని ఆస్తులను అప్పచెప్పి వారి ఉద్యోగాలు కూడా ఒక కల్పన చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఊరుకపోయింది. అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి అంటే వీటిని ఏ విధంగా చేసుకుంటూ వస్తుంది? ఇంకా అది కూడా కొంత ఇబ్బందే. ఫైనాన్షియల్గా అయితే చాలా ఇబ్బంది చేసిండు. దాంట్లో మొత్తం గోడలు కూడా గిక్కొని పోయింది. సున్నం కాడికి గిక్కొని పోయింది. ఏమి లేదన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పారు. ఏదో లంక బిందెలు ఉన్నాయని చూస్తే అది మొత్తం కుండలే ఉన్నాయి, ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు కదా. దాన్ని మా ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారో ఆర్థిక శాఖ మంత్రులు గొప్ప చదువుకున్న వాళ్ళు, మేధావి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కొంత ఎకనామిస్టులు, ఆర్థిక నిపుణులు అందరితో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆర్థికాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి, మరి పేదల మీద పన్నులు వేసే పరిస్థితి అయితే లేదు. పన్నులు వేసి రాబట్టుకునే పరిస్థితి లేదు. ఇక ప్రభుత్వమే పరంగానే పేదలకు అన్ని విధాలకు అందియాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి కొన్ని ప్రైవేట్ పరమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు ఉంది. రైతు బంధు ఒక పేద రైతుకు అందితే వారికి సాయం. కానీ 100 ఎకరాల ఉన్న భూములకు కూడా ఆ రైతు బంధు ఇస్తే మరి దుర్వినియోగం కాకపోతే ఏమవుతుంది? ఇలా మల్లారెడ్డికి శ్రీశైలం హైవే రోడ్డు కూడా ధరలు ఎక్కించి పట్టాస్ బుక్ తీసుకొని డబ్బులు తీసుకుంటారు హైవే రోడ్డుకు. అర్థమైంది? అట్లనే భూస్వాములు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్ హాల్ 100 కూడా రైతు బంధు పడుతుంది. పెట్రోల్ పంపు స్థలాలు కూడా రైతు బంధు పడుతుంది. అవుటర్ రింగ్ రోడ్డు పడుతుంది. అదేవిధంగా చాలా వాటి విషయంలో వితౌట్ ఎంక్వైరీ ఏం చూడకుండా మొత్తం ఇది అసలు భూస్వాముల ప్రభుత్వం అనుకోండి. ఒక రకంగా పెత్తందారుల ప్రభుత్వం అనుకోవచ్చు. వాళ్ళకి దోషిపెట్టి పేదవారికి ఏముంటుంది? ఎక్కువ లెక్క 10 ఎకరాలు. టీఆర్ఎస్లో ధనవంతులకే టికెట్లు ఇచ్చారు ప్రతిసారి కూడా 15 లక్షలు. అంటే కాంగ్రెస్లో ఎలాంటి అంటే ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పిస్తారు? 100%. కోదండరామ్ గారు ఎవరు? సామెల్ బంధుల సామెలు ఎవరు? చాలామంది ఉద్యమకారులను గుర్తిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు మీరు గుర్తించి గౌరవించారు. కోదండరామును గౌరవించిందంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఇంటలెక్చువల్ మేధావిని మంత్రివర్గంలో చేసుకుంటే లాభం జరుగుతుంది, నష్టమైతే జరగదు కదా. కాబట్టి అట్లాంటి మేధావులు అందరూ కూడా చర్య తీసుకున్నారు. మేధావులందరూ పక్కకు పెట్టేసిండ్రు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం పాపం చేసిండని బయటకు నెట్టేసిరా. అర్ధరాత్రి కేసులు పెట్టి ఇంటి మీద దాడులు చేసి భూములన్నీ కబ్జా చేసుకొని ఏమి తప్పు చేసి మీరు మనకు తెలిసిన కాడికి చెప్పండి. ఎవరైనా ఏం చేసిండు ఆయన పాపం? ఉద్యమ కాలంలో